కేఏ పాల్పై కేసు నమోదు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎల్బీ నగర్ టికెట్ ఇస్తానని చెప్పి కేఏ పాల్ అక్షరాల 50 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడుగుట్టకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాడు. ఈ నేపథ్యం మేరకు కేఏ పాల్ను సంప్రదించి ఎల్బీ నగర్ టికెట్ ఇవ్వాలంటూ కోరాడు. అయితే అతనుకు ఈ టికెట్ ఇవ్వాలంటే అక్షరాల 50 లక్షలు ఇవ్వాలంటూ పాల్ అడిగారంట. కిరణ్ ఈ నేపథ్యంలో ఆన్లైన్ సగం, ఇతర మార్గాల ద్వారా సగం డబ్బును చెల్లించారంట. అయితే అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోగా డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదంట. పలుమార్లు సంప్రదించినా కూడా ఫలితం లేకపోవడంతో కిరణ్ పోలీసులను సంప్రదించాడు. కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేఏ పాల్పై కేసును నమోదు చేసి దర్యాప్తులు చేపడుతున్నారు.